Hi everyone, and this is Sandeep. You are watching Samyan's EduHub channel. So, in this session, we are going to discuss about kinematics, motion in one dimension and motion in two dimensions. Okay, let us start now. We'll start from the rest. So, what is mean by rest? Object యొక్క position and with respect to time, with respect to observer change అవ్వకుండా ఉంటే that means object is at rest. So, object యొక్క position with respect to time, with respect to observer or with respect to frame of reference move అయితే that is in motion. Then before going to that, so distance and displacement అంటే ఏంటో చూద్దాం. So what do you mean by distance? Distance means actual path covered by the object we called as a distance. Displacement means the shortest path between the initial and final point we called as displacement. Okay. So distance value is always greater than or equal to displacement. Displacement can may be negative or it may be zero or it may be positive. And distance value displacement value కి ఈక్వల్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏదైనా స్ట్రెయిట్ లైన్ లో మూవ్ అవుతుంటే ఈ కేసులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఏదైనా రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డెల్టా ఆర్ ఈక్వల్ టు R2 వెక్టర్ మైనస్ R1 వెక్టర్ విచ్ ఇస్ ఈక్వల్ టు x2 మైనస్ x1 ఇంటూ I క్యాప్ plus y2 minus y1 into j cap plus z2 minus z1 into k cap. Okay. Now move on to the next one is speed and velocity. So speed is, okay, what is the speed? Speed equal to distance by time. And what is the velocity? Displacement by time. Okay, speed equal to distance by time. Velocity equal to displacement by time. Okay, so this is what average velocity. Average velocity equal to total distance traveled by total time taken. So దీన్ని మనం average velocity equal to delta r by delta t. సో చెప్పొచ్చు. అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఒక పర్టికులర్ టైంలో ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉందో కనుక్కోవడానికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. v equal to dr by dt which is equal to vxi plus vyj plus vzk. సో ఇలా ఆల్ డైమెన్షన్స్ మనం వెలాసిటీని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. సో వెలాసిటీలో మళ్ళీ యావరేజ్ వెలాసిటీలో మళ్ళీ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టైం లో సపోజ్ హాఫ్ ఆఫ్ ద టైం v1 స్పీడ్ తో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం v2 స్పీడ్ తో ట్రావెల్ చేస్తే దీనికి యావరేజ్ స్పీడ్ ఏంటి? యావరేజ్ స్పీడ్ చెప్పండి. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ హాఫ్ ఆఫ్ ద టైం v1 స్పీడ్ తో హాఫ్ ఆఫ్ ద టైం v2 స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. దీనికి ఎలా కనుక్కుంటారు? డిస్టెన్స్ ఎలా కనుక్కుంటారు? సో డిస్టెన్స్ ఈక్వల్ టు రైట్. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అవునా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. అంటే S1 ఎలా రాసుకోవచ్చు? v1 ఇంటూ t. అంటే హాఫ్ ఆఫ్ ద టైం ని t1 అన్నాం కదా, దీన్ని t అనుకుందాం. ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో v1 స్పీడ్ v2 స్పీడ్ తో వెళ్తే ఒకటేమో v1 స్పీడ్ తో వెళ్ళింది, ఇంకోటి ఏంటి v2 స్పీడ్ తో వెళ్ళింది. టోటల్ టైం 2t అయితే సో t ని కామన్ తీస్తే మీకు ఏమొస్తుంది? v1 ప్లస్ v2 బై 2 ఇంటూ t. సో t గెట్ క్యాన్సల్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 బై 2. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 బై 2. దిస్ ఈస్ యువర్ యావరేజ్ స్పీడ్. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ద టైం v1 స్పీడ్ తో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం v2 స్పీడ్ తో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? v యావరేజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 బై 2 అవుతుంది. ఓకే. సపోజ్ మరి ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ మనం డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఒక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v1 స్పీడ్ తో వెళ్తే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v2 స్పీడ్ తో వెళ్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టైం ఇవ్వలేదు, సో టైం ని మార్చుకోవాలి. మీకు తెలుసు కదా డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ బై టైం. అయితే దీన్ని s అనుకున్నాం కాబట్టి ఇక్కడ s అనుకుందాం. డిస్టెన్స్ ని d అనుకోకుండా s అనుకుందాం, రైట్? సో జస్ట్ యు రైట్ హియర్ s. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ v1 స్పీడ్ రిమైనింగ్ ఈక్వల్ డిస్టెన్స్ ని v2 స్పీడ్ తో వెళ్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందో చూద్దాం. సో ఏమవుతుంది చెప్పండి? v1 ప్లస్ ఇప్పుడు చెప్పండి నాకు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్తారా? డిస్టెన్స్ ఈక్వల్ టు
సారీ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండ్ టైం ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. యువర్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. డిస్టెన్స్ డిస్టెన్స్ బై టైం కదా. టైం ఈక్వల్ టు ఏమవుతుంది స్పీడ్ బై డిస్టెన్స్ బై వి. ఒకసారి ఆపేసి సపోజ్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్ v1 తో హాఫ్ ఆఫ్ ద స్పీడ్ v2 తో వెళ్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో మీకు తెలుసు కదా ఫార్ములా ఏంటి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, మరి టైం స్పీడ్ ని ఎక్స్చేంజ్ చేయండి. అప్పుడు టైం ఈక్వల్ టు ఏమవుతుంది. డిస్టెన్స్ ని మనం s తో ఇండికేట్ చేస్తాం, స్పీడ్ ని v తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్ములాలో వేద్దాం. సో డిస్టెన్స్ ఏముంది, టోటల్ డిస్టెన్స్ s ప్లస్ s. ఓకే, టైం 1 t1 అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏంటి, s బై v1. దీన్ని ఎలా రాసుకోవచ్చు, s బై v1. ఇది ఎలా రాసుకోవచ్చు, s బై v2. దీన్ని మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు ఇలా వస్తుంది 2v1 v2 బై v1 ప్లస్ v2. ఇది యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఓకే, జస్ట్ దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మీకు ఈ ఫామ్ లో వస్తుంది యావరేజ్ స్పీడ్. దీన్ని డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ అంటాం. 2v1 v2 బై v1 ప్లస్ v2. అయితే డిస్టెన్స్ 3 ఈక్వల్ పార్ట్స్ గా ఉంది అనుకోండి, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది. డిస్టెన్స్ 3 ఈక్వల్ పార్ట్స్ గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది చెప్తారా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. Okay, so next one is uniform motion. So what do you mean by uniform motion? Uniform motion ante enti, equal distances. If object covers equal distances in equal interval of time is said to be uniform motion. So next acceleration kodam. So what do you mean by acceleration? Next is acceleration. What is acceleration? Acceleration means change in velocity by time. So acceleration also we can write like this. Acceleration equal to change in velocity means v2 minus v1 by t2 minus t1. So ila kuda acceleration manam rayachu, right? So instantaneous acceleration ante oka particular time interval lo enta change undi acceleration. That is what instantaneous acceleration, change in velocity by change in time. So acceleration in all dimension find out cheyamanti formula use cheyali. axi ayj plus azk. So next one is calculation of motion. So ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్టెన్స్ ని ఎక్స్ ఫంక్షన్ లో ఇచ్చి, అంటే ఎక్స్ అండ్ టీ ఫంక్షన్ లో ఇచ్చి వెలాసిటీ కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటారు. సపోజ్ వెలాసిటీని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం dx బై dt. మరి యాక్సిలరేషన్ ని కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటారు, యాక్సిలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఏంటి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ నుంచి వెలాసిటీ రావాలంటే డిఫరెన్షియేషన్ చేసినాం. ఏం చేసినాం, dx బై dt అని చేసినాం. మరి వెలాసిటీ నుంచి యాక్సిలరేషన్ రావాలంటే మళ్ళీ ఒకసారి విత్ రెస్పెక్ట్ టు టైం మళ్ళీ డిఫరెన్షియేట్ చేసాం. యాక్సిలరేషన్ ఈక్వల్ టు dv బై dt. ఓకే, సో మరి ఇలా ఉల్టా వెళ్తే నీకు యాక్సిలరేషన్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే యాక్సిలరేషన్ టు వెలాసిటీ వెళ్తే ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెలాసిటీ రావాలి, యాక్సిలరేషన్ ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి, a ఇంటూ dt, అంతే కదా. a ఇంటూ dt చేస్తే ఏమవుతుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ స్మాల్ వెలాసిటీ వస్తుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వెలాసిటీ వస్తుంది. యాక్సిలరేషన్ నుంచి వెలాసిటీ వెళ్ళినప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. మళ్ళీ వెలాసిటీ నుంచి డిస్ప్లేస్మెంట్ రావాలంటే ఇదేం చేయాలి, ఇది కూడా అంతే కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, v ఇంటూ dt, x ఈక్వల్ టు v ఇంటూ dt. సో ఇది ఒక్కటి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి, ఎప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలనేది అర్థమైతే చాలు. ఓకే, సో డిస్టెన్స్ బై టైం ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఏమవుతుంది, యాక్సిలరేషన్. సపోజ్ యాక్సిలరేషన్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. సో వెలాసిటీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఇంటూ dt. మళ్ళీ వెలాసిటీ ఇచ్చి ఇంటిగ్రేట్ చేయమంటే x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt చేయాలి. ఓకేనా. సో ఇది ఈ రూల్ మీరు ఫాలో అవ్వాలి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు. ఓకే, హియర్ వి హావ్ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఏంటవి చెప్పండి.
v equal to u plus at s equal to ut plus half at square v square minus u square equal to 2as, then Sn equal to un plus 2a by 2, sorry, a by 2 into 2n minus 1. Okay, Sn equal to u plus a by 2 into 2n minus 1. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి సెకండ్ కి ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్, సో దాని గురించి చెప్పేదే Sn. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్లీగా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ కిందికి మూవ్ అవుతుంది, ఫస్ట్ సెకండ్ లో ఎంత మూవ్ అయింది, సెకండ్ సెకండ్ లో ఎంత మూవ్ అయింది, థర్డ్ సెకండ్ లో ఎంత మూవ్ అయింది, అంటే ఎవ్రీ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పడానికి ఈ ఫార్ములా వాడాలి. Sn ఈక్వల్ టు u ప్లస్ నాట్ un, ఇట్ ఇస్ యూ కెన్ రైట్ u హియర్, u ప్లస్ a బై 2 ఇంటూ 2n మైనస్ 1 అనే ఒక వెక్టర్ ఫామ్ లో ఇస్తే ఇలా చేయాలి. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. స్కేలార్ ఈక్వేషన్స్ ఇవి, రైట్? v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్, v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as, Sn equal to u plus a by 2 into 2n minus 1. So next graphs. Okay, so graphs గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీకు యూనిఫామ్ స్పీడ్ అంటే తెలుసు, ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది అంటే తెలుసు. సో హౌ డు యూ సే ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్? Yeah, if object is not moving with respect to time. So we are plotting the graph with respect to speed and టైం. స్పీడ్ వర్సెస్ టైం తీసినప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది మారుతుందా? మారట్లేదు. ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఓకే, సో ఆబ్జెక్ట్ పొజిషన్ ఈస్ నాట్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఆబ్జెక్ట్ ఎలా ఉంది? ఇక్కడ రెస్ట్ లో ఉంది. సో స్టేషనరీని ఇండికేట్ చేస్తుంది. స్టేషనరీ అంటే ఏంటి? పొజిషన్ ఏం మారట్లేదు, ఇప్పుడు ఇది షోయింగ్ ఆల్వేస్ సేమ్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది? విత్ ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ఆబ్జెక్ట్ కవర్ చేస్తే దీని ఏమనాలి? ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ని కవర్ చేసుకుంటూ పోతుంది. సో ఈ ఆర్జిన్ నుంచి స్ట్రెయిట్ గా పాస్ అయ్యే లైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? యూనిఫామ్ మోషన్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కర్వ్ అనేది డిస్టెన్స్ యాక్సిస్ వైపు బెండ్ అయితే తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, అంటే ఆబ్జెక్ట్ యాక్సిలరేట్ అవుతుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది. ఈ స్పీడ్ ఇంక్రీజెస్, ఆబ్జెక్ట్ ఈస్ యాక్సిలరేటింగ్. అంటే ఏంటి? కర్వ్ టువర్డ్స్ డిస్టెన్స్ యాక్సిస్ వైపు బెండ్ అయితే దాన్ని ఏమనాలి? ఆబ్జెక్ట్ ఈస్ కాన్స్టెంట్లీ యాక్సిలరేటింగ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇదేంటి? ఇప్పుడు డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో ఈ కర్వ్ అనేది టైం వైపు బెండ్ అయిందంటే రిటార్డేషన్, దాని యొక్క స్పీడ్ తగ్గుతూ వస్తుంది, మెల్లిగా తగ్గుతూ వస్తుంది. అండ్ డిస్టెన్స్ వైపు బెండ్ అయింది అనుకోండి, స్పీడ్ పెరిగింది, యాక్సిలరేట్ అవుతుంది. ఒకవేళ టైం యాక్సిస్ వైపు కర్వ్ బెండ్ అయింది అనుకోండి, డిస్టెన్స్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. స్పీడ్ తగ్గుతుంది అంటే ఏంటి? దాని అర్థం రిటార్డేషన్ అవుతుంది, తగ్గుతూ వస్తుంది, రైట్? సో నెక్స్ట్ వన్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్. ఇక్కడ చూడండి, ద స్లోప్ ఆఫ్ అండ్ ఎస్టీ గ్రాఫ్ ఈక్వల్స్ టు ద వెలాసిటీ. స్లోప్ అంటే మీకు తెలుసు, చేంజ్ ఇన్ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. చేంజ్ ఇన్ వై యాక్సిస్ లో ఏం తీసుకున్నాం? డిస్టెన్స్ బై టైం ఏమి ఇస్తుంది? మీకు వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక ఇలా కూడా చెప్పొచ్చు మనం, అండ్ ఇక్కడ ఒక యాంగిల్ థీటా ఇస్తారు అనుకోండి. సో ఇక్కడ స్లోప్ ఏదైతే ఉందో ఈ స్లోప్ tan థీటాకి ఈక్వల్ అవుతుంది. ఈ స్లోప్ మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది? వెలాసిటీకి కూడా ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో దిస్ tan theta also will give the slope of this graph. ఈ స్లోప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది, రైట్? సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈస్ వెలాసిటీ టైం గ్రాఫ్ చూద్దాం. మీరు చెప్పండి, ఈ గ్రాఫ్ ఏం ఇండికేట్ చేస్తుంది? మీరు ఒక రెస్ట్ అని ఇప్పుడు చెప్పకూడదు. రెస్ట్ ఎప్పుడు? డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో అయితే రెస్ట్. మరి ఇది వెలాసిటీ, ఎంతో కొంత వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది దానికి. ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. చూడండి, దాని అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. మనం వెలాసిటీకి టైం కి గ్రాఫ్ ఇది. మీరు డిస్టెన్స్ కి టైం కి గ్రాఫ్ అయితే ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉందని చెప్పాలి. బట్ ఇది వెలాసిటీ వర్సెస్ టైం. ఇక్కడ వెలాసిటీ వాల్యూ కాన్స్టెంట్. సపోజ్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ కావాలి వెలాసిటీ, ఎంతో కొంత ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. లెట్ us say it has 30 km/h. సో ఆఫ్టర్ సమ్ టైమ్ సేమ్ స్పీడ్ ఉంది, ఆఫ్టర్ సమ్ టైమ్ సేమ్ స్పీడ్ ఉంది, ఆఫ్టర్ సమ్ టైమ్ కూడా సేమ్ స్పీడ్ ఉంది. అంటే ఆ వెహికల్
30 km/h తో ఈచ్ అవర్ వెళ్తుంది అలాగా. అంటే ఫస్ట్ అవర్ లో అంతే ఉంది, సెకండ్ అవర్ లో అంతే ఉంది, థర్డ్ అవర్ లో కూడా అంతే ఉంది. అంటే ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఏం ఇండికేట్ చేస్తుంది అది? కాన్స్టెంట్ స్పీడ్. ఇందాకటి గ్రాఫ్ ఇలా ఉంది. సో అది దేని మధ్యలో గ్రాఫ్? అది డిస్టెన్స్ వర్సెస్ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ ఈస్ షోయింగ్ ద సేమ్ వాల్యూ. సో వాట్ ఇండికేట్స్? వాట్ ఇట్ విల్ ఇండికేట్స్? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రెస్ట్. ఓకే, ఇప్పుడు స్పీడ్ వర్సెస్ టైం మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇలా కాన్స్టెంట్ గా స్పీడ్ పెరిగింది చూడండి. ఇక్కడ ఉన్నప్పుడు 0 ఉంది, ఇక్కడ ఒక 20కి అయింది, ఇక్కడ 30, 40 అలా ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో స్పీడ్ ఈక్వల్ గా పెరుగుకుంటూ పోతే స్పీడ్ ఈస్ ఇంక్రీజింగ్ మీన్స్ దట్ ఇండికేట్స్ యాక్సలరేటింగ్. హౌ ఇట్ విల్ యాక్సలరేటింగ్? కాన్స్టెంట్లీ యాక్సలరేటింగ్. ఎట్లా యాక్సలరేట్ అవుతుంది? కాన్స్టెంట్ గా యాక్సలరేట్ అవుతుంది. అంటే దాని అర్థం అంటే యాక్సలరేషన్ ఈస్ కాన్స్టెంట్. ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో ఈక్వల్ స్పీడ్స్ కనుక చేంజ్ అవుతాయి అది ఏమని అర్థం? ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. సపోజ్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెల్లిమెల్లిగా దాని స్పీడ్ పెంచుకుంటూ పోతాడు, ఒకేసారి సడన్ గా పెంచరు. అలా ఎలా పెంచుతూ పోతారు? కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో పెంచుకుంటూ పోతారు. దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. నౌ కాన్స్టెంట్ రిటార్డేషన్. హౌ డు యు సే దిస్ కాన్స్టెంట్ రిటార్డేషన్? మళ్ళీ ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో స్పీడ్ ఈక్వల్ గా తగ్గుకుంటూ వస్తుంది. సపోజ్ ఏదైనా స్టేషన్ కి రీచ్ అవ్వాలి, ట్రైన్ ఆగాలి, ట్రైన్ ఆగేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఒక బోగి పైన ఇంకో బోగి ఎక్కేస్తుంది. అలా కాకుండా ఏం చేయాలి? మెల్లిమెల్లిగా ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో ఈక్వల్ స్పీడ్స్ తగ్గించుకుంటూ అలా కాన్స్టెంట్ రిటార్డేషన్ తో దాని వెలాసిటీ కంప్లీట్ గా 0 చేయాలి ఆఫ్టర్ సమ్ టైం. వెంటనే ఇట్లా బ్రేక్ కొట్టగానే అక్కడే ఆగిపోదు కదా ట్రైన్, మెల్లిమెల్లిగా అవుతుంది. సో దట్ ఈస్ వాట్ కాన్స్టెంట్ రిటార్డేషన్. ఈ గ్రాఫ్ లని మళ్ళీ కంపేర్ చేయాలి, తర్వాత నేను చెప్తే ఎలా కంపేర్ చేయాలని. ఓకే, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ మీకు ఏమి ఇస్తుంది? యాక్సలరేషన్. చెప్పండి, స్లోప్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. అంటే చేంజ్ ఇన్ వై యాక్సిస్ అంటే డివి, చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అంటే డిటి. సో ఇదేమి ఇస్తుంది మరి? యాక్సలరేషన్ ఇస్తుంది. ఓకే, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ మీకు ఏమి ఇస్తుంది? యాక్సలరేషన్ ఇస్తుంది. సో యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై time. Is it clear to everyone? Okay. Now, area under the curve ఏమి ఇస్తుంది? ఏరియా అండర్ ద కర్వ్ అంటే ఇంటూ చేయాలి, v ఇంటూ టీ చేయాలి. సో v ఇంటూ టీ చేస్తే ఏమవుతుంది? ఏరియా అండర్ ద కర్వ్ అంటే సో స్పీడ్ ఇంటూ టైం ఏమి ఇస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకేనా? ఏరియా ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ లో దీని ఏరియా, దీని కింద ఉన్న ఏరియా అంతా కూడా మీకు ఏమి ఇస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ యాక్సలరేషన్ ఇస్తే ఏరియా అండర్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ ఏమిస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. సో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ అండ్ చేత నీట్ క్వశ్చన్స్, ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు యూ. చెప్పండి, స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఏమిస్తుంది? వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, వెలాసిటీ. స్లోప్ అంటే వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఏమిస్తుంది? యాక్సిలరేషన్. సో వెలాసిటీ బై టైం. స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ మీకు యాక్సిలరేషన్ ఇస్తుంది, రైట్? మళ్ళీ ఒకవేళ ఏరియా రావాలి అంటే ఇంటూ చేయాలి, వై యాక్సిస్ ఇంటూ ఎక్స్ యాక్సిస్. అంటే ఏరియా అండర్ కర్వ్ ఎలా అయితే ఉందో ఆ ఏరియాని మనం ఆ ఫార్ములాలో వేయాలి. ఓకే, మరి ఏరియా అండర్ యాక్సిలరేషన్ టైం ఏమిస్తుంది? వెలాసిటీ టైం ఏమిస్తుంది? డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ ఇంటూ టైం ఇస్ డిస్ప్లేస్మెంట్. సపోజ్ ఏరియా ఒకవేళ ట్రయాంగిల్ లో ఉందనుకోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేయాలి. ఏరియా ట్రెపీజియం లో ఉంటే ట్రెపీజియం ఫార్ములా వేయాలి. ఏరియా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ ఫార్ములా వేయాలి. ఏరియా ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ లో మనం క్యాలిక్యులేషన్ ఫార్ములా వేసి చేస్తే సో దెన్ యూ విల్ గెట్ దిస్ డిస్ప్లేస్మెంట్. ఆ టైంలో ఎంత ఏరియా కవర్ చేసింది ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఒకసారి చూడండి. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుందా, పెరుగుతుందా, తగ్గుతుందా, కాన్స్టెంట్ గా ఉందా? ఇట్ ఇండికేట్స్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. అంటే ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్ గా యాక్సలరేట్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ గా దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ లో చేంజ్ అనేది కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ వాట్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటాం. ఓకే, నౌ యు సీ ఒకేసారి సడన్ గా జర్క్లు ఇచ్చారనుకో, బండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ 0 నుంచి ఒకటేసారి సడన్ గా రేజ్ అయింది, సడన్ జర్క్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? యాక్సలరేషన్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్, సడన్ గా పెంచేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ డిక్రీజింగ్ యాక్సలరేషన్, దిట్ ఈస్
యాక్సిలరేషన్ అనేది టైం తో పాటు తగ్గుతుంది, అంటే వెహికల్ యొక్క స్పీడ్ కూడా తగ్గుతుందని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏరియా అండర్ 80 ఏ ఇంటూ టీ మీకు ఏమి ఇస్తుంది? స్పీడ్ ఇస్తుంది. ఓకే, ఏరియా అండర్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ మీకు ఏమి ఇస్తుంది? చేంజ్ ఇన్ వెలాసిటీని ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ రిలేటివ్ మోషన్ కొద్దాం. రైట్, సో ఇక్కడ చూస్తే రిలేటివ్ మోషన్ లో రెయిన్ పడే డైరెక్షన్ మన స్పీడ్ తో పాటు ఎలా మారుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రెయిన్ స్ట్రేట్ గా పడుతుంది, మీరు రెస్ట్ లో ఉన్నారు, అప్పుడు మీకు రెయిన్ మీ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి మీకు రెయిన్ ఎలా పడుతున్నట్టు కనిపిస్తుంది? వర్టికల్ గా పడుతున్నట్టుగా కనిపిస్తుంది. సపోజ్ మీరు ఏదైనా వెహికల్ పైన మూవ్ అవుతున్నారు, బైక్ పైన, రెయిన్ మన మొహం పైన వచ్చి పడినట్లుగా కనిపిస్తుంది. అవునా, ఇలా కనిపిస్తుంది. ఎందుకు? దాని యొక్క రిలేటివ్ మోషన్ అనేది చేంజ్ అవడం వల్ల మనకి రెయిన్ యొక్క డైరెక్షన్ మారినట్టుగా అనిపిస్తుంది. ఓకేనా, ఫేస్ పైన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ వెహికల్ స్టాప్ చేయండి, మళ్ళీ ఇలా స్ట్రైట్ గా పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనం రిలేటివ్ మోషన్ ని అబ్జర్వ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, ఈ విఆర్ ఇండికేట్స్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అలాంగ్ ఇన్ విచ్ డైరెక్షన్? వై డైరెక్షన్. సపోజ్ ఈ వి ఏం ఇండికేట్ చేస్తుంది? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ని ఇండికేట్ చేస్తుంది. ఆయన ఎలా వెళ్తున్నారు? టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు. వీళ్ళ యొక్క రిజల్టెంట్ ఈ విధంగా ఉంటది. ఓకేనా, దీని యొక్క రిజల్టెంట్ ఈ విధంగా ఉంటది. సో అది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చేద్దాం. సో ఫస్ట్ రాసుకోండి, రిలేటివ్ వెలాసిటీ మాగ్నిట్యూడ్ ఈక్వల్ టు విఆర్ఎం ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విఎం అవుతుంది. ఓకే, అండ్ దీని యొక్క వాల్యూ రావాలంటే విఆర్ఎం ఈక్వల్ టు రూట్ ఓవర్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ స్క్వేర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ స్క్వేర్. సో యాంగిల్ టు హోల్డ్ అంబ్రెల్లా, ఏ యాంగిల్ లో అంబ్రెల్లాని హోల్డ్ చేయాలి? సో అది ఎలా చేస్తుంది? మీకు వెక్టర్స్ తెలియాలి. వెక్టర్స్ తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్ స్విమ్ చేస్తున్నారు రివర్ లో, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకుందాం, ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, కానీ రివర్ వాటర్ అతన్ని ఎలా తీసుకెళ్తుంది? సో ఇటువైపు లాగేస్తుంది, దాన్ని ఇటువైపు లాగేస్తుంది, తర్వాత ఇక్కడి వరకు వెళ్తున్నాడు. యాక్చువల్ గా ఆయన ఎటువైపు ఎఫర్ట్ పెడుతున్నాడు? ఇటువైపు ఎఫర్ట్ పెడుతున్నాడు. బట్ రివర్ వాటర్, రివర్ యొక్క ఫ్లో, రివర్ యొక్క స్పీడ్, కరెంట్ అది ఎటువైపు ఆ మనిషిని లాక్కుని వెళ్తుంది? ఈ డయాగ్నల్ గా. దీని యొక్క రిజల్టెంట్ ఇదేమో రివర్ స్పీడ్ ఈ డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇదేమో మ్యాన్ యొక్క డైరెక్షన్. వీని ఏ డైరెక్షన్ లో ఇప్పుడు లాక్కొని వెళ్తుంది రివర్? డయాగ్నల్ గా. రిజల్టెంట్ అనేది ఇక్కడ ఉంటది, అంటే డ్రిఫ్ట్ అవుతున్నాడు, ఈ ప్లేస్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గర వెళ్ళాలి, కానీ బి దగ్గర వెళ్తున్నాడా? రివర్ అతను ఎటువైపు లాక్కొని వెళ్తుంది? సి దగ్గరికి లాక్కొని వెళ్తుంది. దాన్నే ఈ బీసీని ఏమంటామంటే డ్రిఫ్ట్ అంటాం, అంటే బి నుంచి సికి డ్రిఫ్ట్ అయ్యాడు. ఓకే, సో ఏమో విఆర్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద రెయిన్. అండ్ వి అనేది రిజల్టెంట్ వెలాసిటీ అనుకుంటే, విఎం అనేది మనిషి ఇప్పుడు ఈ డయాగ్నల్ గా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ డయాగ్నల్ గా తీసుకుంటే, సో యాక్చువల్ గా ఈయన ఎఫర్ట్ ఎటువైపు పెట్టాలి? సో ఇటువైపు పెడుతున్నారు కదా. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎటుంటే రిజల్టెంట్ వెలాసిటీ ఇటువైపు పనిచేస్తున్నట్టు గ్రాఫ్ ఉంది. బట్ ఇది మర్చిపోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మ్యాన్ ఇలా వెళ్తున్నాడు, స్ట్రేట్ గా వెళ్తున్నాడు, రివర్ అతను ఇటువైపు లాక్కొని వెళ్తుంది. సో మెల్లిమెల్లిగా ఇటువైపుకి డ్రిఫ్ట్ అవుతాడు. సో దీనికి ఇది మర్చిపోండి, ఈ డయాగ్రామ్ మర్చిపోయి ఇది ఓన్లీ ఒకటి ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేద్దాం. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈక్వల్ టు వి ప్లస్ విఆర్. అంటే ఇది ఎట్లా వచ్చింది? వెలాసిటీ ఆఫ్ వి అనేది ఏంటి? రిజల్టెంట్ వెలాసిటీ. రిజల్టెంట్ వెలాసిటీ ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఇది రిజల్టెంట్ వెలాసిటీ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్, సారీ ఇట్స్ నాట్ ఏ రెయిన్, ఇట్ ఈస్ అ రివర్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్. సో డౌన్ స్ట్రీమ్ లోనేమో స్పీడ్ యాడ్ అప్ అవుతుంది, అప్ స్ట్రీమ్ లోనేమో స్పీడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో అండ్ ఇంకోటి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ యాడ్ అప్ అవుతుంది. ఎట్లా? ఇప్పుడు ఆయన పెట్టే ఎఫర్ట్ ఒకటి, ఆయనని రివర్ కొంత స్పీడ్ తో లాక్కొని వెళ్తుంది, ఆయన పెట్టే ఎఫర్ట్ కొంచెం ఉంటది, అండ్ రివర్ కూడా కొంత వరకు లాక్కొని వెళ్తుంది. సో ఇది యాక్చువల్ గా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏమవుతుంది? యాడ్ అప్ అవుతుంది. రివర్ కొంత లాక్కొని వెళ్తుంది, మ్యాన్ కూడా కొంత ఎఫర్ట్ పెడుతున్నాడు. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈక్వల్ టు వి ప్లస్ విఆర్ అవుతుంది.
సో అప్ స్ట్రీమ్ లోనేమో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఎదురుగా వెళ్తున్నాం. సపోజ్ ఫ్లో మన వైపు వస్తుంది, మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 డైమెన్షన్ లో చెప్పుకుంటాం. సపోజ్ రివర్ ఒక 4 మీటర్ పర్ సెకండ్ తో మన వైపు వస్తుంది, మనం ఒక 10 మీటర్ పర్ సెకండ్ తో ముందుకు వెళ్తున్నాం ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు మన రిజల్టెంట్ వెలాసిటీ ఏమవుతుంది, 6 అవుతుంది. 10 - 4 ఎంత అవుతుంది, 6 అవుతుంది. సరే అదే రివర్ డైరెక్షన్ లో మన స్పీడ్ మనం ఫ్లో వెళ్తున్నాం. సపోజ్ బోట్ లో వెళ్తున్నాం, మ్యాన్ కాదు, ఇప్పుడు బోట్ తీసుకుందాం. రివర్ ఎటువైపు అయితే ఫ్లో అవుతుందో మనం కూడా అటువైపు ఫ్లో అవుతున్నాం. బోట్ యాక్చువల్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే కదలని వాటర్ లో వెలాసిటీ ఆఫ్ బోట్ ని యాక్చువల్ స్పీడ్ గా కన్సిడర్ చేస్తే, సపోజ్ ఒక 5 మీటర్ పర్ సెకండ్ తో బోట్ వెళ్తుంది, రివర్ ఏమో 2 మీటర్ పర్ సెకండ్ తో మూవ్ అవుతుంది. అప్పుడు బోట్ కి ఎంత స్పీడ్ వస్తుంది, 5 + 2 ఎంత వస్తుంది, 7 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్స్ యాడప్ అవుతాయి, అప్ స్ట్రీమ్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్స్ ఏమవ్వాలి, సబ్ట్రాక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, ఇవన్నీ కూడా ఒకవేళ ఇవి షార్టెస్ట్ పాత్ వెళ్ళడానికి ఫార్ములా ఇది రాసుకోండి. sin theta equal to velocity of river by resultant velocity. షార్టెస్ట్ పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఒకసారి వినండి ఇక్కడ అందరూ ప్లీజ్. నా యు సీ టు కవర్ ద షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్, వాట్ ఇస్ ద ఫార్ములా, sin theta equal to, sin theta అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటేనియస్, వెలాసిటీ ఆఫ్ ద రివర్ బై వెలాసిటీ ఆఫ్ మ్యాన్ గా తీసుకోవాలి. చూడండి, okay, please note down these formulas to cross the shortest path. This is the formula, sin theta equal to velocity of river by resultant velocity. So time taken to cross this distance, this width river యొక్క width దాటడానికి చూడండి. For example, let us say this is the distance. ఈ రివర్ యొక్క డిస్టెన్స్ క్రాస్ చేయడానికి ఇది ఫార్ములా, టైం theta equal to distance by v cos theta. ఓకే, ఇదేంటి, మినిమం టైం. సో హెడ్ స్ట్రైట్ అక్రాస్ ఎప్పుడు మినిమం టైం వెళ్తుంది, సపోజ్ ఏ దగ్గర స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో బి దగ్గరికి వెళ్ళింది అంటే మినిమం డిస్టెన్స్ ని కవర్ చేయడానికి పట్టిన టైం ని మినిమం టైం అంటారు. సో స్ట్రైట్ అక్రాస్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇది మినిమం డ్రిఫ్ట్ యాంగిల్ ఈ sin theta equal to v by vr. డ్రిఫ్ట్ అంటే ఏంటి, రివర్ వీని చూసుకుంటూ వెళ్తుంది కదా, సో వీళ్ళు స్ట్రైట్ గా వెళ్దాం అనుకుంటున్నారు, బట్ రివర్ ముందుకు అతన్ని తోసుకుంటూ వెళ్తే డ్రిఫ్ట్ చేస్తుంది. ఎక్కడ నుండి ఎక్కడికి డ్రిఫ్ట్ చేస్తుంది, సపోజ్ ఇక్కడ ఉన్నాడు, నేను చెప్పినాగా ఇక్కడికి డ్రిఫ్ట్ అవుతున్నాడు, ఎంత యాంగిల్ తో డ్రిఫ్ట్ అవుతున్నాడు, ఓకేనా, ఎంత యాంగిల్ తో డ్రిఫ్ట్ అవుతున్నాడు. సరే సపోజ్ మీరు ఈ యాంగిల్ తీసుకుంటే ఇది తీసుకుంటే ఇది, నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ యూ నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ద డ్రిఫ్ట్ యాంగిల్ sin theta equal to v by vr and time taken for minimum distance is distance by speed. Okay, move on to the next. మోషన్ అండర్ గ్రావిటీ. ఒకసారి చూడండి, ఇందాక మనం v equal to u plus at, s equal to ut plus of at square, v square minus u square equal to 2as, అండ్ ఈ ఫార్ములాస్ నుంచే ఒకవేళ డౌన్వర్డ్ ఫ్రీ ఫాల్ కి ఇలా ఆబ్జెక్ట్ ఇలా ఫ్రీగా పడిపోతుంది కిందికి, ఓకేనా, డౌన్వర్డ్ డైరెక్షన్, అప్పుడు u ఏం తీసుకోవాలి, 0. అండ్ యాక్సిలరేషన్ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ జీ తీసుకుంటాం. యాక్చువల్ గా మీరు కొంతమంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో స్పీడ్ పెరుగుతుంది కాబట్టి యాక్సిలరేషన్ వాల్యూ ఎలా తీసుకోవాలి, ప్లస్ జీ తీసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంటే మైనస్ జీ. సో టైం టీ, ఇప్పుడు చెప్పండి v ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఫార్ములాలో ఇది వేసేసేయండి, ఏమొస్తుంది, v ఈక్వల్ టు జీటీ. అంటే ఫార్ములాలో u అనేది ఏమవుతుంది, u అనేది 0 అవుతుంది. ఏ ప్లేస్ లో ఏం పెట్టాలి, g పెట్టాలి. v ఈక్వల్ టు జీటీ అంటే ఇంత స్పీడ్ తో కింద పడతారని అర్థం. ఆబ్జెక్ట్ ఇంత స్పీడ్ తో కింద పడుతుంది, v ఈక్వల్ టు జీటీ స్పీడ్ తో. ఎంత హైట్ నుంచి కింద పడింది, సపోజ్ నీకు ఒక బిల్డింగ్ పైకి ఎక్కి ఒక ఆబ్జెక్ట్ ని వదిలే టైం చూస్తున్నాం, అదొక 10 seconds లో కింద పడింది అనుకుంటే ఆ బిల్డింగ్ హైట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ని సెకండ్స్ లో పడింది, 10 seconds లో ఫ్రీ ఫాల్ అయింది. అంటే ఎస్ ఈక్వల్ టు ఏమైంది, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అంటే సమ్ హైట్ నుంచి పడుతుంది, యూ వాల్యూ ఏంటి, 0, హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్, అంతేనా, హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. టైం 10 seconds అంట. ఇప్పుడు బిల్డింగ్ హైట్ చెప్తారు ఎవరైనా, జీ వాల్యూ ఆల్వేస్ యూ టేక్ 9.8 or 10. చెప్పండి టైం వాల్యూ ఎంత, టైం వాల్యూ చెప్పండి. ఇక్కడ 10 seconds అవుతుంది, నేను 10 seconds ఇచ్చాను కదా, 10 into 10 పెట్టేయండి.
అప్పుడు బిల్డింగ్ హైట్ 5 into 10 50 into 10 is 500 మీటర్. ఇదేంటి హెచ్ వాల్యూ అవుతుంది. అంటే బిల్డింగ్ ఒక హైట్ 500 మీటర్, ఒక 10 seconds లో అది కింద పడింది అంటే బిల్డింగ్ హైట్ ఎంత ఉన్నట్టు 500 మీటర్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఫైనల్ వెలాసిటీ. మీకు టైం ఇవ్వలేదు, హెచ్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, బిల్డింగ్ హైట్ ఇచ్చారు. అది కింద పడేటప్పటికి దాని యొక్క వెలాసిటీ ఎంత అవుతుంది, దాని స్పీడ్ ఎంత అవుతుంది. అది ఎట్లయినా ఇప్పుడు యూ వాల్యూ 0తో పడుతున్నప్పుడు v స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2gh కదా. యూ స్క్వేర్ వాల్యూ 0 అయితే మిగతా వాల్యూ ఏమవుతుంది 2as. ఇక్కడ యాక్సిలరేషన్ ని g తో, s ని h తో రిప్లేస్ చేస్తే v స్క్వేర్ ఈక్వల్ టు ఏమవ్వాలి 2gh అవుతుంది. ఓకే, సో రఫ్ ఆర్ త్రో రిప్లేస్ g విత్ మైనస్ g. పైకి వెళ్తుంటే మైనస్ g, కిందికి వస్తుంటే ప్లస్ g. పైకి వెళ్తుంటే స్పీడ్ ఏమవుతుంది, పైకి వెళ్తుంటే స్పీడ్ తగ్గుతుంటది, కిందికి వస్తుంటే స్పీడ్ పెరుగుతుంటది. సో స్పీడ్ తగ్గిందంటే నెగటివ్ యాక్సిలరేషన్, స్పీడ్ పెరిగిందంటే పాజిటివ్ యాక్సిలరేషన్. ప్లీజ్ నోట్ డౌన్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈస్ గ్రావిటీ లిమిట్స్ లో ఒక ఆబ్జెక్ట్ మాక్సిమం హైట్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఇనిషియల్ గా దాని ఫ్రమ్ వెలాసిటీతో నేను దాన్ని పైకి విసిరాలి. విసిరితే వెన్ ఇట్ ఈస్ రీచెస్ టు ద మాక్సిమం హైట్, ఎప్పుడైతే మాక్సిమం హైట్ రీచ్ అవుతుందో దాని ఫైనల్ స్పీడ్ ఏమవుతుంది 0 అవుతుంది. రైట్, ఫైనల్ స్పీడ్ 0 అయినప్పుడు h ఈక్వల్ టు ఏమవ్వాలి u స్క్వేర్ బై 2g. ఎట్లా వచ్చింది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ s v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as, ఆ ఫార్ములా తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, v అనేది ఏమైంది when it is reaches to the maximum height velocity becomes 0. సో నేను ఈ ఫార్ములా ద్వారా నేను దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. సో ఫైనల్ వెలాసిటీ ఏమైంది 0 అయిపోయింది. u స్క్వేర్ మైనస్ 2gh తీసుకున్నా. ఎందుకు మైనస్ g? మైనస్ g ఎందుకు? పైకి వెళ్తుంటే స్పీడ్ ఏమవుతుంటది, స్పీడ్ డిక్రీజ్ అవుతుంటది. సో అప్పుడు u స్క్వేర్ ఈక్వల్ టు ఏమవ్వాలి 2gh, h ఈక్వల్ టు ఏమవుతుంది u స్క్వేర్ బై 2g. సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇనిషియల్ వెలాసిటీ u తో సమ్ స్ట్రైట్ గా విసిరితే, ఓకే, అప్పుడు ఫార్ములా ఏంటి, height taken by the object to reach the maximum height is h max equal to u square by 2g. Please remember all these formulas. Okay, h equal to u square by 2g. And time of flight, time taken to complete the journey. పైకి వెళ్ళి కిందికి రావడానికి పట్టిన టైం ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఫార్ములా ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు 2u by g. టైమ్ ఆఫ్ అసెంట్ కి u by g, టైమ్ ఆఫ్ డిసెంట్ కి u by g. u by g plus u by g is 2u by g. Total time of flight is 2u by g. Okay, speed going up equal to speed coming down at the same point. Okay, ఎంత స్పీడ్ తో అయితే పైకి వెళ్తుందో మళ్ళీ తిరిగి అంతే స్పీడ్ తో కిందికి వస్తుంది. సపోజ్ ఈ పాయింట్ ని సమ్ స్పీడ్ తో దాటింది, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు అదే స్పీడ్ ని అక్వైర్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో ఇది t1 టైంలో ఇది దాటింది, ఇలాగా t2 టైంలో ఇటు వచ్చింది. ఓకేనా, ఆ పర్టికులర్ పాయింట్స్ లో ఎంత స్పీడ్ తో అయితే అవి వెళ్ళాయో మళ్ళీ తిరిగి అంతే స్పీడ్ ని అక్వైర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, మళ్ళీ కిందికి మనం పైకి ఎంత స్పీడ్ తో అయితే విసిరామో కిందికి పడేటప్పుడు మళ్ళీ అదే స్పీడ్ ని అది గెయిన్ చేస్తుంది. ఓకే, సో అది ఇక్కడ చెప్తుంది. రైట్, సో నెక్స్ట్ వన్ ఈస్ గెలీలియోస్ లా. ఆయన ప్రకారం ఏంటంటే ఇందాక ఒక ఫార్ములా చెప్పినాం, Sn ఈక్వల్ టు, ఫార్ములా ఏం చెప్పండి, Sn ఈక్వల్ టు u ప్లస్ a by 2 ఇంటూ 2n మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ని మీరు పైనుంచి విసిరారు. ఓకే, అది 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే nth సెకండ్, ఇక్కడ n ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి 1. ఆబ్జెక్ట్ ని ఫ్రీ ఫాల్ చేసాం. ఏం చేసాం? ఫ్రీ ఫాల్ చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది ఆ 1 సెకండ్ లో. ఓకేనా, సపోజ్ x అనే డిస్టెన్స్ కవర్ చేసి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అనేది చూద్దాం. ఫ్రీ ఫాల్ కి 0. రైట్, a by 2 అంటే ఎంత, ఇది 10 by 2 ఇంటూ n వాల్యూ 1 అయితే 2 మైనస్ 1 అవుతుంది. 10 by 2 అంటే ఎంత, ఇది 5. సెకండ్ కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది అనుకుందాం. సెకండ్ కి n వాల్యూ 2 పెట్టండి. 2 2 జా 4, 4 మైనస్ 1 is 3. ఓకే, సో 3 ఇంటూ 10 by 2. g వాల్యూ ఎంత 10 by 2. u వాల్యూ ఆల్రెడీ 0నే కదా, సో ఎంత అవుతుంది ఇది 5 into 3 అంటే ఎంత 15. అంటే
సెకండ్ డిస్టెన్స్ 5, ఫస్ట్ ఏమో 5 మీటర్ వెళ్ళింది, సెకండ్ ఏమో ఎంత వెళ్ళింది 15 మీటర్ వెళ్ళింది, అంటే సెకండ్ కి 15 మీటర్ వెళ్ళింది. మరి థర్డ్ సెకండ్ కి ఎంత వెళ్తుంది చెప్పండి. 10/2 అనేది 5, 2 3 జా 6, 6 - 1 is 5, 5 into 5 is ఆ థర్డ్ సెకండ్ కి 25 మీటర్స్ వెళ్ళింది. వీటి యొక్క రేషియో తీసుకున్నారు అనుకోండి, 5:15:25 తీసుకుంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. 5 1 జా 5, 5 3 జా 15, 5 5 జా 25. అంటే ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుతున్నాయి, 1:3:5 రేషియోలో ఆ డిస్టెన్సెస్ కవర్ అవుతున్నాయి. ఓకేనా. సో అప్ టు 2n-1 వరకు. n ఇస్ ద nth సెకండ్ ఆడ్ నెంబర్ లో వస్తుంది. ఈ రేషియో ఎలా వస్తుంది, ఆడ్ నెంబర్ లో వస్తుంది, 1:3:5. For a freely falling body, the successive distance covered in equal time of interval is 1:3:5, so on up to 2n-1. Is it clear to everyone? Okay. Next one is, okay, now projectile motion. ఓకే, సో ప్రొజెక్టైల్ మోషన్ గురించి చెప్పే ముందు, ప్రొజెక్టైల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ని ఇలా పైకి విసిరాం స్ట్రైట్ గా, వెళ్ళైందా, ఆబ్జెక్ట్ ని పైకి విసిరితే స్ట్రైట్ గా విసిరితే అది ఎలా అవుతుంది, మళ్ళీ అదే స్ట్రైట్ గా వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా కింద పడుతుంది. కానీ ఆబ్జెక్ట్ ని ఒక యాంగిల్ తో మీరు విసిరారు అనుకోండి, అదర్ దెన్ 90 degrees, దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాము. అది ఒక యూ షేప్ లో ఇలా కింద పడుతుంది. అదే యూ షేప్ అంటే ఏంటి, ఇక్కడ పారాబోలా షేప్ తీసుకుంటారు. పారాబోలా తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బాంబ్ ని మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, సమ్ స్పీడ్ తో. ఇక్కడ ఈ స్పీడ్ ని 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేయాలి. ఒకటి ఏంటి, హారిజంటల్ కాంపోనెంట్ అండ్ ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. హారిజంటల్ కాంపోనెంట్ యూ తో దీన్ని నువ్వు విసురుతున్నాం, దేంతో, యూ అనే ఇనిషియల్ స్పీడ్ తో దీన్ని విసిరితే ఈ యూ అనే కాంపౌండ్ అడ్జసెంట్ టు ద యాంగిల్, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ యూ కాస్ థీటా. అదర్ సైడ్ ఈస్ యూ సైన్ థీటా. దీన్ని మీరు వెక్టర్స్ లో రిజాల్వ్ చేసినప్పుడు చెప్పాలి సార్. సో ఇదేంటి, అడ్జసెంట్ టు ద థీటా ఈస్ యూ కాస్ థీటా, అదర్ సైడ్ ఈస్ యూ సైన్ థీటా. అంటే ఏంటి, దాని యొక్క ఈ కాంపోనెంట్ యొక్క వెలాసిటీని 2 యాక్సిస్ గా డివైడ్ చేస్తాం, అందుకే దీన్ని 2 డైమెన్షనల్ మోషన్ అంటున్నాం. ఎలా దీన్ని 2 డైమెన్షన్ అంటున్నాం, ఇది చూడండి, ఇలా వెళ్తుంటే అది ఎక్స్ యాక్సిస్ ని కూడా కవర్ చేస్తుంది, అవునా, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంటే వై యాక్సిస్ ని కూడా కవర్ చేస్తుంది. అంటే అది 2 పార్ట్స్ ని కవర్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తున్నప్పుడు దాని యొక్క స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు దీని షాడో కింద పడుతుంది అనుకుందాం, ఈ షాడో యొక్క స్పీడ్ ఎలా ఉంటది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాల్ ఇలా వెళ్తుంది రా, పైనుంచి సన్ లైట్ 12 o'clock మీరు గేమ్ ఆడుతున్నారు, దీని యొక్క షాడో మూవ్ అయ్యే స్పీడ్ చూస్తే ఎలా మూవ్ అవుతుంది, అది కాన్స్టెంట్ గా మూవ్ అవుతుంది. అంటే ఏంటి, హారిజంటల్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్, బట్ వర్టికల్ స్పీడ్ ఏమవుతుంది, ఇలా పైకి వెళ్తుంటే మెల్లగా స్పీడ్ పెరిగి, సారీ వర్టికల్ గా స్పీడ్ తగ్గి మళ్ళీ కిందికి వస్తుంటే స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడు దీని యొక్క వర్టికల్ స్పీడ్ కంప్లీట్ గా 0 అయిపోతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ vy అనే కాంపోనెంటే లేదు, అక్కడ vy ఏంటి కంప్లీట్ గా ఏమైంది 0, అంటే పైకి వెళ్ళదు, అంతకు మించి పైకి వెళ్ళదు, అదే మాక్సిమం హైట్. సో ఎట్ మాక్సిమం హైట్ ద వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఇస్ 0, బట్ ఇట్ మూవ్స్ విత్ హారిజంటల్ వెలాసిటీ, దట్ ఈస్ హౌ మచ్ u cos theta. ఓకేనా. సో దీన్ని u cos theta, ux u cos theta అంటాము, uy u sin theta. ఈ u అనే స్పీడ్ ని 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ t దాని యొక్క స్పీడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, మీకు తెలుసు ఫార్ములా ఏంటి, v u ప్లస్ at. దీన్ని ఎలా మార్చాము, vy uy, పైకి వెళ్తుంటే ఏ వాల్యూ ఏంటి, gt. uy అంటే ఏంటి, ఇక్కడ వాట్ ఈస్ ద uy, వర్టికల్ డైరెక్షన్ లో దాని స్పీడ్ ఎంత, u sin theta మైనస్ gt. ఇదేమో వెలాసిటీ ఆఫ్టర్ టైం t, అంటే ఒక పర్టికులర్ టైం లో ఇక్కడికి ఎక్కడికి వెళ్ళింది అనుకో, ఇక్కడ దాని స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేయాలి. మీకు థీటా యాంగిల్ థీటా ఇస్తారు, 30 degrees 60 degrees అట్లా ఇస్తుంటారు, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ అయింది. ఇప్పుడు ఈ ఫార్ములాస్ నేను ఏం డెరైవ్ చేయట్లేదు, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఎలా చెప్తున్నా చెప్పండి. ఇందాక వర్టికల్ మోషన్ లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమన్నాము, 2u/g అన్నాం, ఇక్కడ ఏమనాలి 2u sin theta by g అంటున్నాం. ఓకే, సో మీరు ఐపీలో ఇవన్నీ కూడా నేర్చుకొని ఉంటారు కదా. సో దీని యొక్క డెరివేషన్స్ నేను ఏం చెప్తున్నాను, జస్ట్ యూ రిమెంబర్ ద ఫార్ములాస్.
అక్కడ 2u/g కిందికి వెళ్ళి పైకి రావడానికి పట్టిన టైం ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. సో వర్టికల్ గా కిందికి వెళ్ళి పైకి రావడానికి 2u/g అయితే ప్రొజెక్టైల్ మోషన్ లో కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కిందికి రావడానికి పట్టిన టైం ఎంత? 2u sin θ/g. ఓకే. అండ్ రేంజ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై రేంజ్? రేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంత దూరం వెళ్ళింది, రైట్? సో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎంత డిస్టెన్స్ హారిజంటల్ డైరెక్షన్ లో కవర్ చేస్తుంది. సో డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే మాకు తెలుసు హారిజంటల్ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది? u cos θ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది ఇక్కడ? 2u sin θ/g. సో ఇది మొత్తం చేస్తే మనకి మీకు తెలుసు ట్రిగ్నోమెట్రీ లో ఒక ఫార్ములా ఉంది, 2 sin θ cos θ = sin 2θ. ఆ ఫార్ములా వేశారు ఇక్కడ, sin θ ఇంటూ cos θ అదే 2 sin θ cos θ అని sin 2θ అంటాము. u ఇంటూ u ఏమైంది? u స్క్వేర్ అయింది. సో ఈ u స్క్వేర్ sin 2θ ఫార్ములా ఏంటి? 2 sin θ అండ్ cos θ. 2 sin θ cos θ అని sin θ. ఇంకొక ఫార్ములా ఉంటుంది దీనికి, ఇలా కూడా రాసుకోవచ్చు, హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఇంటూ వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ బై g. ఇది కూడా రాసుకోండి. రేంజ్ ఈక్వల్ టు ux ఇంటూ uy/g. ఈ ఫార్ములా రాసుకోండి, ux ఇంటూ uy/g. మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి వర్టికల్ డైరెక్షన్ లో u²/2g అని ఇందాకే చెప్పుకున్నాం. ఇదేంటి? జస్ట్ sin θ ని యాడ్ చేయాలంటే u² sin² θ/2g. ఇవి మెయిన్ ఫార్ములాస్. నీట్ క్వశ్చన్ లో డైరెక్ట్ దీని రిలేటెడ్ అడుగుతారు. అండ్ మనకి జేఈ మెయిన్స్ లో కొంచెం ట్రికీగా అడుగుతాడు. బట్ నీట్ లో డైరెక్ట్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ తో మనం ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు. ఓకే. సో మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఫార్ములా ఏంటి? h = u² sin² θ/2g. range = u² sin 2θ/g. time of flight = 2u sin θ/g. Is it clear up here everyone? Okay. Next one, trajectory. సపోజ్ అయిపోయింది లాస్ట్, నేను ఇంకా డీటెయిల్ గా చెప్పట్లేదు. సో మెయిన్ ఫార్ములాస్ అయితే చెప్తున్నాను ఇప్పుడు. సపోజ్ ఒక హైట్ నుంచి ఇలా హారిజంటల్ డైరెక్షన్ లో విసురుతున్నాం, ఇలా పైకి విసిరట్లేదు, ఇలా యాంగిల్ తో విసిరట్లేదు, జస్ట్ హారిజంటల్ డైరెక్షన్ లో త్రో చేస్తుంది. త్రో చేసినప్పుడు అది ఎలా పడుతుంది? ఇలా వచ్చి కింద పడుతుంది. ఒక పారాబోలిక్ పాత్ లో, హాఫ్ ఆఫ్ ద పారాబోలిక్ పాత్ లో పడుతుంది. ఎంత హైట్ లో నుంచి పడుతుంది? h అనే హైట్ నుంచి పడుతుంది. ఇంకోటి, ప్రొజెక్టైల్ మోషన్ లో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ, మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి గ్రాఫ్ కి ఎట్లా వస్తుంది? ఒక పారాబోలా షేప్ వస్తుంది, 10th క్లాస్ లో నేర్చుకున్నారు. ఇది కూడా ఒక పారాబోలిక్ ఈక్వేషన్ షేప్ లోనే ఉంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఈ ట్రాజెక్టరీ కాదు, జస్ట్ నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ కి ఈ ఈక్వేషన్ ద్వారా కూడా క్వశ్చన్లు అడుగుతారు. y = ax - bx². ఇక్కడ x² అంటే ఏంటిది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా నోట్ చేసుకోండి, y = x tan θ - gx²/2u² cos² θ. ఇక్కడ u అంటే ఇనిషియల్ వెలాసిటీ, g అంటే మీకు తెలుసు, θ అంటే ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తాం అది. ఇది నార్మల్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కి ఇందాక నేర్చుకున్న దాన్ని. y = ax - bx² ఫామ్ లో ఉంది. ఇది ఒక పారాబోలిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్, హారిజంటల్ ప్రొజెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఎంత టైం లో వచ్చి కింద పడుతుంది? ఇంత టైం లో. టైం = √2h/g. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. రేంజ్ అంటే ఎంత డిస్టెన్స్ లో వెళ్ళి పడింది? రేంజ్ అంటే హారిజంటల్ స్పీడ్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజంటల్ స్పీడ్ అనేది యూనే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇందాకే వచ్చింది కదా, ఎంత ఉంది? టైం ఎంత ఉంది చెప్పండి? ఎంత టైంలో కింద పడుతుంది? √2h/g. ఇది రేంజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పడడానికి పట్టిన టైం. ఇజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, సో ఇంకోటి దీని రిలేటెడ్ ఇంకా కొన్ని ట్రికీ క్వశ్చన్ ఫార్ములాస్ ఉంటాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో యువర్ లెసన్ ఈస్ ఓవర్. కైనమెటిక్స్ 1 dimension 2 dimension is completed. ఓకే, సో రేపు మనం జేఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ రేపు సాల్వ్ చేద్దాం అండ్ నీట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.